వారి అనుబంధాన్ని మీతో పంచుకుంటారు. కిన్నెర అశ్విని గారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మన భవనాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయ్య దయానంద్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నా నమస్కారాలు. నా పేరు అశ్విని. నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికి అప్లై చేశాను. డబుల్ బెడ్రూమ్ ఇంటికి నా పేరు ప్రతి లిస్టులో నాకు అర్హత ఉంది. అయితే ఫస్ట్ లిస్ట్లో వచ్చింది, గ్రామ సభలో పిలిచారు, వెళ్ళాను. రెండో లిస్ట్లో వచ్చింది, మూడో లిస్ట్లో వచ్చింది, ప్రతి లిస్ట్లో కూడా నా పేరు వచ్చింది. కానీ ఫైనల్ లిస్ట్కి వచ్చేసరికి నా పేరు ఎందుకు తీసేసారో తెలీదు. మా విలేజ్లో మా ఎస్సీ కేటగిరీలో 6 ఇళ్ళు వచ్చినాయి. 6 ఇళ్లలో ఫస్ట్ పేరు నాదే. ఫస్ట్ నుంచి 6 లిస్టులలో కూడా ఫస్ట్ పేరు నాదే ఉంది. కానీ ఫైనల్ లిస్టుకి వచ్చేసరికి తీసేశారు. ఎందుకు తీశారు అంటే ఎవరు చెప్పలేదు, మాకు సంబంధం లేదు. ఇది పెద్దల దగ్గరికి తిరిగాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ మేము మొన్న ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో మా పేరు పెట్టినప్పుడు ఫస్ట్ లిస్ట్ ఉన్నాం. చుట్టీలు వేసుకుంటే ఇంట్లో పాములు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం ఇల్లు లేక. కానీ మాకెవరు సపోర్ట్ చేయలేదు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసేశారో మాకైతే తెలియదు. కానీ మొన్న మేము అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ లిస్ట్లో వచ్చింది. నిజంగా ఈ ఇందిరమ్మ ఇల్లు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది 5 లక్షల రూపాయలే. కానీ నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి రానున్న కాలం 50 లక్షల ఆస్తి అయిందని నేను నమ్ముతున్నాను. నిజంగా ఈరోజు మాకు ఈ భవనాల శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రావటం, ఈ నియోజకవర్గంలో కూడా, నియోజకవర్గమే కాదు మొత్తం మీద అందరికీ ఎంతగానో సహాయం చేస్తున్నారు. అందులో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లిస్ట్లోనే ఇల్లు రావడానికి సహాయం చేశారు. బిల్స్ కూడా వెంటనే పడుతున్నాయి. చాలా ఇల్లు ఫౌండేషన్ అయింది సార్. డబ్బులు వచ్చినాయా? వస్తున్నాయి సార్. హ్యాపీనా? సంతోషం. పిల్లలు మంచి చదవచ్చు. గోప్రవేశానికి ఎమ్మెల్యే గారిని నన్ను పిలువు. ఖచ్చితంగా సార్. నువ్వు ఏది పెడితే తినిపోతా. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మాది సత్తుపల్లి మండల మహిళా సమైక్య. ఈ మండల మహిళా సమైక్యలో 42 వివోలు ఉంటాయి. ఈ గ్రామ సంఘాలు, మండల సమైక్య కింద అన్ని గ్రామ సంఘాలు కూడా ఏపీఎం గారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్క కార్యక్రమం, స్త్రీటీ కావచ్చు, జిరాక్స్ షాపులు కావచ్చు, ఏది కార్యక్రమం వచ్చినా ఎవరైతే అర్హులు ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఏ కార్యక్రమం అవసరం అవుతుందో వాటిని అన్నింటినీ ఆలోచించి మా మహిళా సమైక్య ద్వారా మమ్మల్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. మాలో ఏ టాలెంట్ ఉందో దానికి తగినట్టుగా కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని గ్రామ సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా అందిస్తున్నారు. ఇక్కడ ఒకటిరా చెల్లెమ్మ, ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన ఆడబిడ్డలందరికీ కూడా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇస్తున్నామో, మొదట 1 లక్ష రూపాయలు వచ్చేంత వరకు మీ దగ్గర ఎవరి దగ్గరైనా పెట్టుబడి లేకపోతే మీ సంఘం నుంచి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్గా మీకు ఇస్తారు. తర్వాత మీకు వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో జమ చేయండి. అంటే స్పీడ్గా మీరు పని కట్టుకోవడానికి అధికారులు కూడా ఆదేశిస్తున్నాను. కన్సల్ట్ ఆఫీసర్స్ ఆల్ ఇందిరమ్మ ఇళ్ల కోసము మనం 1 లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చేలోపు పని ఆగకుండా ఉండటం కోసం 1 లక్ష రూపాయలు మీ డాక్రా మహిళల సంఘం నుంచి వాళ్ళకి ఇస్తే పని స్పీడ్గా జరుగుద్ది. అధికారులంతా దాన్ని గమనించండి. ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి ఒక్క